నండూరి నాగేశ్వరరావు శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. నండూరి నాగేశ్వరరావు గారు, అలాగే పురోగతిమైనటువంటి బ్రహ్మశ్రీ తమ్మాల సూర్యరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జిల్లాలో ప్రభుత్వ आनशृण्वन्नोतभिस्सेदसादनम् स्तरते दुष्कृतानि ये पवित्रेण शुद्धेन पूताति पाप्मानमदाति लोकस्य प्रतिष्ठिता స్వామి గారు అనుపత్తిలో కాలు పెడుతున్నారని సూర్య భగవానుడు పొద్దున్న నుంచి చాలా తిరేక్షంగా 5 నిమిషాలు దాటి వచ్చాడు. ఇచ్చేవాళ్ళం బయటికి शङ्खं सन्दधतीं करेस्त्रिनयनां सर्वाङ्गभूषावृतां नीलाश्मद्गिरिमास्यपाददशकां सेवे महाकालिकां यामस्तोत्स्मविदोहनं कालमोहन्तं मधुं चैतवम् ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక మందని, ఒక చాకలి, ఒక మత్స్యకార ఇలా అన్ని పొలాల పొలవృత్తిని గుర్తించారు. ఆ గ్రామీణ పొలవృత్తి గౌరవించాలని గ్రామీణ పొలవృత్తిగా గుర్తించాలని చెప్పేసి 2000 నుంచి పోరాటం చేస్తుంది. విజయవాడ ధర్నాలో మీ యజమానుల ఇళ్లలో కార్యక్రమాలు చేయడానికి మా కాళ్ళు అన్నదండి వదిలేసి వస్తున్నారు. 150 కుటుంబాలు ఈ ఏడాది మాకు ఆర్బీసీ లేదు, ఈఎస్ఐ లేదు. ప్రభుత్వం మాకు అగ్రవర్ణాల్లో ఫస్ట్ పెట్టేసింది. ఎందుకు పెట్టింది తెలియదు. మీరు దయించి మా బోర్డునంతా పౌరోత్సాహాన్ని బ్రాహ్మణ ప్రభుత్వంగా గుర్తించాలని ముఖ్యమంత్రి గారి సమాచారాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి సుబ్రహ్మణ్యం గారు మీరు ఇప్పుడు ఆదేశిస్తే అప్పుడు సుబ్రహ్మణ్యం గారితో కలిపి నేను ప్రభుత్వం దగ్గరకు వస్తామని
ఇప్పుడు సీఎం గారికి మన సీఎం గారు అమ్మగారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అని చెప్పారు ఇందాక ఉంది ఫోటోగ్రాఫర్ అంటే. మా తాలూపూడి గ్రామంలో మీరు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా చాలా సంతోషం. ఈ బ్రాహ్మణ పరిషత్తులకు వచ్చినటువంటి ఘట్టాలందరూ కూడా నాకు తెలుసు. వారి అనుష్ఠానం అక్కడ ఆత్మధర్మం, రాష్ట్ర ధర్మం, రాజకీయ ధర్మాన్ని అన్నింటినీ అనుసరించి వారు కూడా మనోధైర్యంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగి వాళ్ళకి ధైర్యం చెప్పి ఈ రోజు మన అమరావతి రాజధానిని నిలబెట్టిన స్వామీజీకి ఇప్పుడు ఇంకొకసారి గట్టిగా తప్పంటున్నారు. ఇది ఒక భాండాగారం. ఇది ఏంటంటే రోజు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఏదో సమస్యలు మాట్లాడుతూ ఉంటాం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చాక పరిచయం చేద్దాం అనుకోండి, మరి సమయం తక్కువగా ఉంటుందేమో. ఈ రోజు పరీక్ష ఇచ్చిన వాళ్ళు అంటే మొన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయనకి లండన్ లో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉద్యోగం వచ్చింది. ఏమంటే వచ్చారా ఆయన ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు ఉన్నారా ఇక్కడ లండన్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉద్యోగం వచ్చింది కదా, ఉన్నారా ఇక్కడ? ఇందాక పరీక్ష ఇచ్చారు కదా, వచ్చారా? రండి. ఈయన గొప్ప వేద పాఠశాల చదివాడు. ఏమండి గురువారు మీరు పేరు మర్చిపోతాను ఏమనుకోతాను, 64 సంవత్సరాలు అండి, పేరు మర్చిపోతాను ఏమనుకో. తమ పేరు ఒకసారి చెప్పండి. శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ గారు, మర్రెడ్డి వారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా తీసేయండి, పోయినసారి ప్రభుత్వం అక్కడ ఉంచండి. టీవీ పెట్టగానే అమ్మఒడి ఏమండి మీరు విన్నారా? అమ్మఒడి అన్నది విన్నారా? పదం విన్నారా లేదా? విన్నవాళ్ళు చేతులెత్తండి. సరే దించేయండి. ఈ సంవత్సరం తల్లికి వందనం వెళ్ళదా? నిన్నేనండి బాబు, ఎంత 1200 కోట్లు 1400 కోట్లు వేశారు కదండి. కానీ ఏ ప్రభుత్వానికి కూడా ఇది విద్య కాదండి, ఇది రాదు. ఈ విద్యార్థులకి తల్లికి వందనం రాదు, అమ్మఒడి రాదు. ఏమండి ఈ మనుషులం కాదా అండి? మాది విద్య కాదా? మాది విద్య కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదని కాదని చెప్పండి. మంది విద్యనా? ఎవరిని అడగమండి? మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ప్రభుత్వం. స్వామీజీ చెప్పారు, ఆ ఒక్క బలంతో అలా ఉండిపోతుంది. అంత మనవాళ్ళే చేస్తారు ఏదో రోజున. మళ్ళా మనం రోడ్డు ఎక్కలేము, అరవలేము. మన ఓట్ బ్యాంక్ పటిష్టంగా ఉంటుంది. అందరూ మాటగా అనుకుంటాం, మాటగా చేసేస్తాం అంతే. అది అలా నడుస్తూ ఉంటుంది. ఊరికే అమ్మఒడి గురించి దీని గురించి విద్యార్థి కదా, అది గుర్తించే పెయింటర్ అయ్యా. స్వామివారికి దండం పెట్టుకో. ఏ పాఠశాలలో చదువుతుంటూ? మహర్షిలో చదివాను. మహర్షి వేద పాఠశాలలో చదివాను. మాడపల్లి. అక్కడ ఇచ్చిన సర్టిఫికెట్ చేయడం సరిపోదని అన్నారు. అంటే వాళ్ళు చదివినట్టు ఇచ్చారు తప్ప ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది ఏంటంటే అక్కడ ఇది రాయలేదు. అందువల్ల సరిపోదని నేను ఫోన్ చేస్తాను. అలా కదమ్మా, నువ్వు విద్య నేర్చుకున్నావు కదా, స్కూల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఆ సర్టిఫికెట్ మీద కూడా నీకు అంత ఉద్యోగం లేదని చెప్పారా? అవును, విషయం అంతా బాగా దగ్గర ఉంటుంది కాబట్టి. పరిరక్షణ సమితి అనపర్తి అధ్యక్షులు వారు ఇదేనంటే శర్మ గారు అంటే వచ్చారా? స్వామి మీరు పోయి అడిగితే మేము మీకు ఇది చెయ్యము అనేటువంటి వాళ్ళు అయితే మాత్రం లేదు. అందరికీ బ్రాహ్మణుల పట్ల ఆ రకమైనటువంటి ఒక గురుత్వము, ఒక మంచి భావన అందరికీ ఉంది. మీకు ఇంకా చేస్తే మాకు పుణ్యం వస్తుందని చెప్పి చేసి పెడతారు. ఉద్యోగం వచ్చింది. మరి అలాగే నూకల వారు కూడా వారికి పౌరోహిత్యం చేయడానికి లండన్లో ఆయనకి 60 ఏళ్ళు సుమారు. మరి ఏమైనా అందుబాటులో దగ్గరలో ఉంటే కనుక నూకల వారు కూడా ఒకసారి కనిపించండి. వారికి కూడా ఇవాళ కేవలం 60